నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు వేగసన్ నరేంద్ర వర్మరాజు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులను ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాలు కల్పించకపోవడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కొండ రఘుపతి. పంట కాల్వలకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాపట్ల మున్సిపాలిటీ 33వ వార్డు చెంగల్ రాయుడు తోటలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగసన్ నరేంద్ర వర్మరాజు మాట్లాడారు. వృద్ధులకు పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వేగసన్ నరేంద్ర వర్మ బావుడ చైర్మన్ ఎస్ రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ సొమ్ము అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్ము లబ్ధిదారులకు సకాలంలో పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నేరుగా వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్డీఏ పీడీ బి సింఘయ్య, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తహసీల్దార్ షేక్ సలీమా, ఇతర మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతోనే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం, దమన్నవారిపాలెం గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవతల కొలుపుల మహోత్సవంలో శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతల్ని వేగసన నరేంద్ర వర్మరాజు దర్శించుకుని పూజలు నిర్వహించారు. నల్లమోతువారిపాలెం గ్రామంలో కొలుపుల సందర్భంగా మాడ, తాండ్ర, కుంట వారు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మరాజు పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల టీడీపీ అధ్యక్షులు షేక్ బాజీ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాడ శ్రీనివాసరావు, నక్కల వెంకటస్వామి, భుల్లయ్య, కట్ట సుజాత, మునిపల్లి చిన్న, చీరాల శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైసీపీ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన జయభారతరెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్లలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వైసీపీ విభజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లావుల ఏడుకొండలు, యువజన విభాగం మండల అధ్యక్షుడు చుక్కల సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు శంషేర్, ఏవిరెడ్డి, సత్తార్, హరిరాజు, మహేష్, జానీ, సాంబశివరావు తదితరులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు. దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వెల్లువెత్తుతోంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రఘుపతి గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం నుంచి యువజన విభాగం అధ్యక్షుడు చిట్టాల సాగర్ ఆధ్వర్యంలో ర్యాలీతో ప్రారంభమై నిరసన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. జై జగన్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పంట కాల్వలకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కాలువలు మరమ్మతులు చేసి రైతులు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.
పంటకాలువలో ఉన్న గుర్రపు డెక్క ఆకు తొలగించకపోవడంతో సకాలంలో రైతులకు నీరు అందదని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు విత్తనాలు కూడా ఇంతవరకు అందలేదని అన్నారు. ఎన్నో ఎత్తిపోత పథకాలు ఉన్నాయని వాటిని మరమ్మతు చేయకపోవడంతో తుప్పుపట్టిపోయాయని తెలిపారు. మొక్కజొన్న పండించిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకు కొనుగోలు చేసిందని అన్నారు కౌలు రైతు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేసి కలెక్టర్లకి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుండి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతూ ఉంది. కానీ ఖరీఫ్ సీజన్కు సాగే ముందస్తుగా ఎటువంటి ప్రణాళికలు లేవు. కనీసం విత్తనాలు కానీ, కనీసం కాలం ఉన్నటువంటి గుర్రపు డెక్కలు కానీ, మరమ్మతులు కానీ, ఎన్నో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఒక పథకాన్ని కూడా తుప్పుపట్టిపోతూ ఉన్న ఇనుమంతా కానీ వాటిని బాగు చేసే నాదుడే లేడు. ఇంతవరకు కనీసం ముందస్తు ప్రణాళిక లేకుండా సాగు చేసుకునే రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. రైతు సమస్యల మీద ఈరోజు కలెక్టర్ల గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక డిమాండ్లు ఉన్నాయి. కౌలు రైతులు ఉన్నారు. గత రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు పండిస్తే కేంద్ర ప్రభుత్వం 2400 రూపాయలు మద్దతు ధర ఇవ్వమని చెప్తే ఈ రాష్ట్రంలో 1700 రూపాయలకే కొన్నారు. కనీసం ప్రభుత్వం కొనమని చెప్పి అడిగినా కానీ ఒక్క గింజ కూడా మొక్కజొన్న కొనలేదు. ఒక్కొక్క బస్తాకు వచ్చి 700 రూపాయలు నష్టపోయారు రైతులు. ఆ రైతులకి ఎవరైతే మొక్కజొన్న రైతులు వేశారో వారికి ఆ 700 రూపాయలు కలిపి ఇవ్వమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులు కన్నా కౌలు రైతులు 100కి 70 నుండి 80% కౌలు రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు. కౌలు రైతుల బాగోలు కోసం కనీసం కౌలు రైతు కార్డు ఇవ్వాలన్నా కానీ రైతు పర్మిషన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళని గుర్తించి కౌలు రైతులు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి వ్యవసాయ విత్తనాలు సబ్సిడీలు ఇవ్వమని చెప్పి, ఇలాగా కౌలు రైతులకు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులను కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ తీర ప్రాంతంలో, బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తూ ఉన్నారు. ఆక్వా విపరీతంగా రేట్లు, ఆక్వా సంబంధించిన మేత కానీ, ఎరువులు కానీ విపరీతంగా పెంచారు. వాటిని తగ్గించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి కరెంటు రూపాయిన్నరకే ఆక్వా రైతులకు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళ యొక్క ట్రాక్టర్లు కానీ, వాళ్ళ యొక్క ఇంజన్లకు కానీ డీజిల్ కొరత వల్ల తీవ్రంగా లక్షలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి డీజిల్ సక్రంగా తక్కువగా 30 రూపాయల నుంచి 40 రూపాయల్లోనే డీజిల్ అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తాం. తదితర 21 డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతూ ఉన్నాం. రైతులకి అధికారంలోకి రాకముందు, ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేశారు. రైతే రాజు, రైతు లేనిదే ఈ దేశానికి ఏమి లేదు, రైతు వెన్నుముక అని చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఓ పక్క ప్రజాప్రతినిధులు, ఓ పక్క అధికారులు, ఓ పక్క ప్రకృతి విలయతాండం చేసి ఈరోజు రేపు వర్షాభావం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడతామని చెప్తా ఉన్నారు. దానికి ముందస్తు ప్రణాళిక చేయడంలో ఘోరంగా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఘోరంగా విఫలమయ్యారు. దాన్ని చేసుకోవాలని చెప్పి, ముందస్తు అభివృద్ధి చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాలు కల్పించకపోవడం దురదృష్టకరమని మాజీ శాసనసభ్యులు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కోరుతూ పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం కలెక్టర్కు అందించారు. గత ప్రభుత్వం 30,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వం 17,000 పోస్టులు మాత్రమే తీసుకుని నిరుద్యోగులు మోసం చేసిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. పరీక్షలు రాసిన విద్యార్థులకు మెరిట్ లిస్టు కూడా ఇవ్వలేదని, రాసిన విద్యార్థులు తెలుసుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. లోకేష్ బాబు స్పందించాలని డిమాండ్ చేశారు. 1.37 వేల పోస్టులు సచివాలయాల్లో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. వైన్ షాపులు లాటరీ పద్ధతిలో వారికి కావలసిన వారికి వస్తాయని, బార్ షాపులు వారికి కావలసిన వారికి వచ్చాయని, డిఎస్సి కూడా వారికి కావలసిన వారికి వచ్చాయని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక దగాకోరు ప్రభుత్వం వస్తుంది. గత ఎన్నికల్లో ఒక హామీ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీ
ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి మీద చాలా ఆశ. అప్పటికే దాదాపు 7,000 పోస్టుల దాకా ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టులకు వెళ్ళి ఆపేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ పని నుంచి ఏదో రకంగా మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం దానికి అదనంగా ఒక 10-11,000 మాత్రమే మెగా డిఎస్సీ చెప్పి దాదాపు 30,000 దాకా 35,000 దాకా పోతున్నటువంటి మాటల్ని పక్కన పెట్టి ఒక 18,000-17,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అంతా కూడా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎంత దుర్మార్గం అంటే కనీసం మెరిట్ లిస్ట్ని బయట పెట్టలేనటువంటి ప్రభుత్వం. ఏమిటి కారణం? ఇవాళ అక్కడ ఎందుకు హ్యాంకీ ప్యాంకీగా ఉంది, ఎందుకు జరుగుతోంది అనేటువంటి అనుమానం ఆ ఎగ్జామ్ రాసిన వాడికి ఎందుకు కలుగుతోంది? రాసి మెరిట్ లిస్ట్ వస్తే నా ర్యాంక్ ఎంత, నా ఎంత దాకా కట్ ఆఫ్ అయింది, ఎంతవరకు వచ్చింది అనేటువంటి తెలుసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదా? ఇవాళ ఆ స్పష్టత ఇవ్వడానికి కూడా భయపడేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నారంటే ఇవాళ దాని అర్థం ఏంటో వాళ్ళే చెప్పాలి. మరి గౌరవ విద్యాశాఖ మంత్రి మొత్తం రాష్ట్రం అన్ని శాఖలు తన చేతిలో ఉన్నారని చెప్పేటువంటి లోకేష్ బాబు గారు కూడా మరి దీని మీద స్పందించారు. ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. దీని మీద పెద్ద జరుగుతూ ఉంది. స్పందించడం అంటే ఏంటి? దీన్ని డైవర్ట్ చేయటమా? అక్కడ నంద్యాలలో రాజశేఖర రెడ్డి గారి తలకాయని తీసేస్తే అంటే అందరూ ఇక ఇటు వదిలేసి దాని మీదకి వెళ్ళిపోవాలన్నా? అరే రాష్ట్రంలో యువతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది నిరుద్యోగ యువకులు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని మేము కూడా సిన్సియర్గా సహకరించి మేము ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళని కూడా కలిపిమ్మని అడిగి మీరు సక్రమంగా నిర్వహించండి అని అడిగాం. ఆ బెనిఫిట్స్ బయట పెట్టండి, దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు చేయండి అని చేసాం. ఇవాళ 137,000 ఓట్లు ఉద్యోగాల్ని సచివాలయాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూడలేదే, ఎక్కడ కూడా దాంట్లో దాగుడు మూతలు లేవే. ఎవరు ఎగ్జామ్ రాశారో, ఎవరు బాగా రాశారో, ఎవరికి అవకాశం ఉందో వాళ్ళకి ఇచ్చేవి. ఎవరైనా వేలు పెట్టి చూపించగలిగారా? అది కదా విధానం. ఈరోజు ఊరికి అనుభవం ఉంది అని అంటే చెప్తే ఉపయోగం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా నిజాయితీగా ఆ రోజు పరిపాలన చేసి ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకే పోస్ట్ వచ్చేటట్టు చేసి 137,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో అయితే ఈరోజు ముష్టి 18,000 ఉద్యోగాలు పెద్ద మెగా డిఎస్సీ పేర్లు బడా పేర్లు వాడు ఇంత చెప్పారే. జరిగిందేంటి? ఇదే జరిగింది. మన ఊళ్ళో ఆ రోజు చూసాం, ఇది వైన్ షాపులు లాటరీ సిస్టమ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వస్తాయి, బార్లు వాళ్ళకి కావాల్సినట్టు వస్తాయి. ఇవాళ డిఎస్సీలు కూడా వాళ్ళకి కావాల్సిన వాడికే వస్తాయి. ఇదే రాజ్యం మీరు నడిపించే విధానం. ఎవడైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద హెరాస్ చేయటం చెప్పి తప్పించి మీరు చేస్తున్నది ఏంటి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు నిరుద్యోగ యువకి బాధ్యతగా వహించాల్సిన మేము వాళ్ళ గొంతుకే వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ఇవాళ యువజన శ్రామిక రైతు పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన తరఫున ఖచ్చితంగా గట్టిగా మా వాయిస్ వినపడుతుంది. ఇది తీరేదాకా కూడా ఈ ఉద్యమాన్ని ఆపేటువంటి సమస్యనే లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ చేత విచారణ జరిపించండి, లేకపోతే సిట్టింగ్ కన్సల్ జడ్జితో విచారణ జరిపించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. వీటిని ఖచ్చితంగా ఆందోళన చెందినటువంటి ఆ యువకులకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత లోకేష్ గారి మీద ఖచ్చితంగా ఉందని మీరు తెలియజేస్తూ వారు స్పందించాల్సిందో. రైతులకు పంటల ఎంపిక, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ కోకిలిగడ్డ శ్రీనివాసరాజు కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందించారు. జిల్లాకు ప్రత్యేక వాతావరణ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చెరువులు, కాల్వలు, వాగులు, నీటి వనరుల పునరుద్ధరణను వేగవంతం చేసి వర్షపు నీటి నిల్వకు సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ, జలవనరుల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు వారానికి ఒకసారి వాతావరణ
సూచన పంట సలహాలు అందించే ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి రైతు రక్షణ నీటి భద్రత కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలన్నారు. అదేవిధంగా ఎల్నినో సవాలును అవకాశాలుగా మార్చుకుందాం, రైతు రక్షణ నీటి భద్రతకు సమగ్ర కార్యాచరణ అవసరమని భారతీయ జనతా పార్టీ వార్ది ద్వారా పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథ శాస్త్రి, ఎం శ్రీనివాసమూర్తి, ఎంపీ రెడ్డి, బాపట్ల పట్టణ పార్టీ అధ్యక్షులు బీబీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి ఆయకట్లకు సంబంధించి చెరువులు మరమ్మతులు నిర్వహించి ఆఖరి ఆయకట్టు వరకు సాగునీరు వచ్చేలా చూడాలి అని చెప్పని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కంటెంట్కి అనుగుణంగా మేము ఈరోజు బాపట్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్గా కొకిలిగడ్డ శ్రీనివాసరాజు అని నేను, కో కన్వీనర్గా రాంపల్లి జగన్నాథ శాస్త్రి గారు, బాపట్ల పట్టణాధ్యక్షులు బ్రహ్మాండం బాలనారాయణ గారు, రూరల్ మండల అధ్యక్షులు నక్కా పేరెడ్డి గారు మరియు బాపట్ల బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు వేగసన్ నరేంద్ర వర్మరాజు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులను ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాలు కల్పించకపోవడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కోని రఘుపతి. పంట కాల్వలకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.